సార్ మనం ఆంధ్ర రాజకీయాలు కనుక చూసినట్లయితే అసలు అప్పు భారీ ఎత్తున పెరిగిపోయింది. టోటల్గా మరో శ్రీలంక కాబోతుంది అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు ఎలా ఉన్నాయి సార్? అంటే మనం కొంచెం ఫేర్గా ఆలోచించాలి. అంటే గవర్నమెంట్స్ ఏంటంటే పాలసీ డెసిషన్ మేకర్స్, పాలసీ మేకర్స్, తర్వాత పాలసీ ఇంప్లిమెంటేషన్ ఇలా చాలా ఉంటాయన్నమాట. సో నేను అన్నట్టు ఈ లోన్లు తెచ్చుకోవడము, అప్పులు తెచ్చుకోవడము ఆ పరిధి ఉంటుంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ పరిధిని, ఆర్బీఐ పరిధిని దాటి ఎవరు కూడా తెచ్చుకోలేరు. అవును. సో ఆ పరిధి పరంగానే తెచ్చుకున్నారు. కానీ ఎలా రీపే చేస్తాం అంటే అప్పుడు మనకి ఇబ్బంది ఏంటంటే ఫినాన్షియల్ పరంగా ఏంటంటే మనం ఒట్టి సంక్షేమ పథకాలు అవి ఇచ్చుకుంటాం తప్ప డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అంటే మరి వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి. కానీ మేజర్ పార్ట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు శ్రీకాకుళం దగ్గర నుంచి మన చిత్తూరు జిల్లా వరకు కూడా ఆ క్లస్టర్ డెవలప్మెంట్స్ అనేది జరగట్లేదు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను. మనం సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా అనే దాన్ని మనం అమీర్పేటలో పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అది పాలసీ డిసిషన్. అది దానికి ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వడమో లేకపోతే కన్సెషన్స్ ఇవ్వడమో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కొనుక్కునే దానికనే పెట్టడం జరిగింది. అదొకటే పెట్టారు. కానీ అమీర్పేట చుట్టూరు దాదాపు 1000-2000 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు వచ్చేసి ఏదైతే అమెరికాలో సాఫ్ట్వేర్లు కావాలో, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కావాలో వాళ్ళందరూ ఇక్కడ ట్రైనింగ్ అవడం చేసి అమీర్పేట అమెరికా అయిపోయింది. అమీర్పేట అమెరికా అలాగే అయిపోయింది. సో అలాగా మనకి ఈరోజు చూస్తే ఆంధ్రాలో విశాఖపట్నం ఉంది, తిరుపతి ఉంది, తర్వాత విజయవాడ ఆఫ్ కోర్స్ ఉంది. మళ్ళీ మనకి ఇప్పుడు శ్రీహరికోట ఉంది. శ్రీహరికోట ఒకప్పుడు నేను శ్రీహరికోటలో పుట్టి పెరిగాను. ఒకప్పుడు ఎట్లా అంటే 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒక రాకెట్ లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒక రాకెట్ లాంచ్ చేస్తున్నారు. అది ఇంకా పెరుగుతుంది కూడా. దానికి అనుబంధంగా ఏం ఇండస్ట్రీస్ వచ్చినాయంటే చెప్పలేకపోతున్నాం. సో అలాగ తర్వాత మనకు సీ కోస్ట్, లార్జెస్ట్ సీ కోస్ట్, ఫిషరీస్కి సంబంధించి ఏం చేసాం. నేను మొన్న మయన్మార్, బర్మాకి వెళ్ళాను. లాస్ట్ వీక్ బర్మాలో ఉన్నాను. అక్కడ ఒక కంపెనీ 3600 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ బాసా ఫిష్ ఫ్యాక్టరీ కట్టారనమాట. $3 బిలియన్ బిజినెస్ చేయాలి సంవత్సరానికని ఆలోచిస్తున్నారు. మియన్మార్, బర్మా దేశం అలా ఆలోచిస్తుంటే మనం ఆలోచించలేమా? మనకు అంత సముద్రం ఉంది, తీరం ఉంది. నేనేదో మత్స్య కార్మికులకి నేను ఓడరేవులు కట్టాను, తర్వాత ఫిషింగ్ హార్బర్స్ కట్టాము, అట్లా కాదు. అసలు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫిషింగ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్స్ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి. అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకొని అవన్నీ డెవలప్ చేయాలి. తర్వాత మనం టూరిజం, హెల్త్ టూరిజం అనేది ఏమైపోయింది ఎట్లా మనకు తెలియదు. తర్వాత స్పిరిచువల్ టూరిజం. అంటే ఇదంతా సీఎం జగన్ వైఫల్యం అని చెప్పుకోవచ్చా? అంటే 100% దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఆయన మేనిఫెస్టో పరంగా ఆయన నడుచుకుంటుంటే అది వేరే విషయం, మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. కానీ బికాస్ ప్రజలు ఎన్నుకున్నారు, మేనిఫెస్టోలో ఆయన పెట్టాడు, ఈ సంక్షేమ పథకాలు ఇస్తానని అన్నారని దాన్ని మనం అయితే ప్రశ్నించలేము. కానీ బట్ ఓవరాల్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయగలగాలి. అవును. అంటే ఇప్పుడు మనం ట్యాక్స్ పేయర్స్ ఉన్నాం, మనకి ఏముంది? ఇప్పుడు నేను మా ఊరికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. అంటే అక్కడ మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నారు, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, రోడ్లు భవనాలు వేస్తేనే డెవలప్మెంట్ అయిపోయినట్ట అని. అంటే అది కాదు. అట్లా రోడ్లు అనేది ఏంటంటే కనెక్టివిటీ ఉండాలి. అంటే మనకు మారుమూల గ్రామాల్లో కూడా కనెక్టివిటీ ఉంటే ఫార్మర్స్, ఇప్పుడు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ అని ఉన్నాయి, నబార్డ్ లాంటి సంస్థలు ఇస్తుంటాయి. సో దానికి మనం అప్లై చేసుకోవాలి, ఆ రోడ్ కనెక్టివిటీలు ఇచ్చుకోవాలి. మొన్న గుంటూరు దగ్గర ఒక చిన్న విలేజ్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో వాళ్ళు దాదాపు ఒక 5000 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని అన్నారు. కరెంట్ అడుగుతుంటే ఇవ్వట్లేదట. దానికి రోడ్డు లేకపోతే నబార్డ్ వాళ్ళ ఫండింగ్ ద్వారా వాళ్ళు రోడ్ వేయించుకోగలిగారు అక్కడ. కానీ అవన్నీ కానీ ఆ రోడ్ కనెక్టివిటీస్, ప్రాసెసింగ్ సెంటర్లు ఉంటే రైతులు వాళ్ళు ఆర్గానిక్ ప్రాసెసింగ్ చేసి రూపాయి వచ్చే దగ్గర ₹1-2 సంపాదించుకోవచ్చు. అవును. అసలు అట్లా మంది అగ్రోనమీ బేస్డ్ ఇన్ కంట్రీ ఆర్ స్టేట్, ప్రపంచం మొత్తం కావాలి. అవును. మిర్చి కావాలి, కూరగాయలు కావాలి, తర్వాత పంటలు, మెయిజ్, అన్ని వాట్ ఎవర్ యు వాంట్. అంటే అప్పట్లో చంద్రబాబు చేసిన దానికి అమీర్పేట అమెరికా అయింది. ఇప్పుడైతే కనీసం కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే కరెంట్ ఇవ్వాలి. పాప ఆయన గోడ పెట్టుకుంటా, ఫార్మర్ అన్న మాట, ఇది నా మాట కాదు. నేను లైవ్గా వెళ్ళి అడిగితే సార్ కరెంట్కి అప్లై చేసి ఇప్పుడు దాకా మాకు ఇవ్వట్లేదు, మేము ఏం చేయాలి ఇట్లా సరిగ్గా అని అంటున్నారు అనమాట. అట్లా అంటే నీ గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్మెంట్ కూడా చేయాలి. సంక్షేమం గ్యారంటీకి చేయాలి. కొన్ని మనకు బేసిక్ నీడ్స్ అంటాం మనం, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, దానికి ఒప్పుకోవాలి మనం. కానీ దాన్ని ఎట్లాగా ఏ విధంగా పర్చేస్ పవర్ పెంచాలి అంటే ఇండివిజువల్ పర్చేసింగ్ పవర్ పెంచగలిగితేనే మనకు ఉంది, ఆ కెపాసిటీ ఉంది.
సో దాన్ని మనం పెంచగలిగితే స్టేట్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని గెలిపించాలో ఎవరిని గెలిపించకూడదు. కానీ డెవలప్మెంట్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది.